హే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన ఛానల్లో గెట్ రెడీ విత్ మీ అనేది పెడుతున్నాను. అండ్ చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి కదా, సో నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మినిమల్ ప్రొడక్ట్స్తో రెడీ అవుతాను అనేది మరి మీరు కూడా చూసేసేయండి. అండ్ ఫస్ట్ హెయిర్ స్టైల్కి వచ్చేస్తే ఫస్ట్ నాకు ఎక్కువ టైం పట్టేది ఇక్కడే అనమాట. సో నేను ఏం చేశానంటే ఆ హెయిర్ స్టైల్ నాకు సెట్ కాలేదని చెప్పి నా రెగ్యులర్ హెయిర్ స్టైల్కి వచ్చేసాను. ట్విస్టింగ్ అనమాట. ఇది మన అందరికీ తెలిసిందే. నేను అలాగే సైడ్ సెక్షన్ తీసుకొని, కొంచెం ఫోర్హెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఎక్కువ సైడ్ సెక్షన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, ఆర్ ఎల్స్ ఫ్రెంచ్ బ్రైడ్ కానీ. సో ఇక్కడ నేను ట్విస్ట్ చేసేసి టిక్టాక్ పెట్టేసుకున్నాను. సో లెఫ్ట్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా రైట్ సైడ్ కూడా అలాగే ఒక 2 ట్విస్ట్స్ చేసేసుకొని టిక్టాక్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటే వాల్యూమ్గా కనిపిస్తుంది. అండ్ జస్ట్ పుల్ప్ కూడా చేసుకోవాలి పైన మీరు, అప్పుడు కొంచెం మనకి ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ అనేది. అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ క్లిప్తో నేను లాస్ట్లో ఇంకా హైలైట్ చేస్తున్నాను అనమాట, బటర్ఫ్లై క్లిప్ అనమాట. ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ క్లిప్స్ అంటే చేస్తారంటే టిక్టాక్స్తో కలిపి పెడితే మీకు టైట్గా ఉంటుంది, కొంచెం పల్చటి హెయిర్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా మనము ఇయర్ రింగ్స్కి వచ్చేస్తే నేను ఇయర్ రింగ్స్ అనేది చాలా సింపుల్గా తీసుకున్నాను. అది కూడా చాలా చిన్న ముత్యాలతోని. ఇది నియర్లీ 20 రూపీస్ ఉంటుంది. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ వైట్ డ్రెస్ కోసము ఒక 2-3 ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను, కానీ వైట్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మేకప్కి వచ్చేద్దాము. అండ్ మేకప్ అంటే మినిమల్ ప్రొడక్ట్స్ మన ఇంట్లో మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఇవి కామన్గా ఉంటాయి కదా. నేనైతే జూడియో లిప్ బామ్తో ముందు లిప్స్ అన్ని కొంచెం నేను డ్రై చేశాను. నాకు కొంచెం ఫీవరిష్ వచ్చి సంథింగ్ అక్కడ వస్తుంది కదా మనకి, వేడి కురిపి, అది వచ్చింది, తగ్గింది అనమాట ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లోటస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. లోటస్ ఏంటంటే చాలా బాగుంటుంది క్రీమ్, చాలా ఎలా ఉంటుంది అంటే చాలా మాయిశ్చరైజ్గా, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ క్రీమ్ అనమాట ఇది. ఐ డెఫినెట్లీ సజెస్ట్ అండి. క్రీమ్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి మంచి క్రీమ్ అనమాట, ఎందుకంటే నాది కంప్లీట్ డ్రై స్కిన్ అండి. సో చాలా బాగుంటుంది, కొంచెం గ్రీజీ లుక్తో మనకి షైన్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లైక్ SPF 50 డెర్మోకో యూస్ చేస్తున్నాను. సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ ఏంటంటే నేను డెర్మాకో అనేది ఫస్ట్ ఒకసారి యూజ్ చేశాను, వేరే కాంబినేషన్ తీసుకోవడం వల్ల నాకు సెట్ కాలేదు, కానీ ఇది బాగుంది అండి. సో ఇది నేను కూడా సజెస్ట్ చేస్తాను. కొంచెం ఇది కాస్ట్లీ, ఐ థింక్ 450 or 500 ఉంటుంది, 100 grams క్వాంటిటీ అనుకుంటా, ఐ థింక్ సో. సో అది చాలా బాగుంటుంది, స్కిన్ కూడా చాలా బెటర్ అనమాట. సో నేనైతే నైట్ అయినా సరే సన్ స్క్రీన్ అనేది ఇక్కడికి వచ్చాక బాగా అలవాటు చేసుకున్నాను. అండ్ ఇంకా ఐలైనర్ అనమాట. ఐలైనర్ వచ్చేసరికి నేను జూడియోలో లిక్విడ్ ఐలైనర్ తీసుకున్నాను. ఇది డ్రై అనమాట, వాటర్ ప్రూఫ్ ఆల్సో. సో ఏం చేస్తున్నానంటే కెమెరా ముందు పెడితే నాకు అదంత తొందరగా పెట్టుకోలేనని చెప్పేసి వింగ్ ఐలైనర్, సో లిటిల్గా వింగ్ లాగాను అనమాట. సో అలా పెట్టేసుకొని ఆ న్యూడ్ లిప్స్టిక్ తీసుకున్నాను. న్యూడ్ అంటే కంప్లీట్గా కాదు, ఒక పింక్ న్యూడ్ అలా వస్తుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనం వైట్ కానీ ఏమైనా లైట్ కలర్ డ్రెస్ వేసినప్పుడు డార్క్ కలర్ వేయకుండా ఇలా లైట్ కలర్ వేసుకుంటే మనము ఎలివేట్ అవుతాం అనమాట, డామినేషన్ కాకుండా. మనం వేసుకున్న లిప్స్టిక్ మనల్ని ఎప్పుడు మ్యాక్సిమం డామినేట్ చేయకూడదు. సో ఇలా లిప్స్టిక్ని మళ్ళీ ఎక్సెస్ కూడా తీసేసాను టిష్యూతో నేను. అండ్ ఇది కూడా జూడియో నుంచి. అండ్ నా దగ్గర ఐబ్రో పెన్సిల్ అనేది లేదండి, నేను ఇండియాలో మర్చిపోయాను. అండ్ నేను తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు కొనాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాను. అండ్ బొట్టు ఏంటంటే నేను చాలా చిన్నగా పెట్టుకున్నాను, ఈ డ్రెస్కి తగ్గట్టు కొంచెం పెద్దగా ఉంటే బాగోదు కదా, సో అందుకని చెప్పి చిన్న బొట్టు పెట్టుకున్నాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది వచ్చి కొంచెం పాంతో డ్రెస్ ఉంటుందండి. అండ్ డ్రెస్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను మీకు. అండ్ ఫైనల్గా నేను ఫైనల్ టచ్ అనేది వాచ్తో ఇచ్చానమాట. వాచ్ అనేది నాకు మ్యాండేటరీ అనమాట. సో నా దగ్గర వాచ్ కలెక్షన్ కూడా ఒక 5-6 వాచెస్ ఉంటాయి. ఈ వాచెస్ స్పెషల్గా ఏంటంటే మా హస్బెండ్ కొనుక్కున్నారు. ఇది యూనిసెక్స్ మోడల్ అనమాట, అంటే ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు పెట్టుకోవచ్చు. సో అందుకని నేను చైన్ తీసుకొని డయల్ నాకు ఇచ్చేసారు, నేను వాడేసుకుంటున్నాను అనమాట. బ్లాక్ మన ఫేవరెట్ అవుతుంది కదా. సో మన డ్రెస్ విషయానికి వస్తే ఇది నేను LPT మార్కెట్లో కొనుక్కున్నాను. ఇది మా వదినకి నాకు సేమ్ తీసుకున్నాము. సో కంఫర్ట్ వైజ్ వస్తే అమేజింగ్ కంఫర్ట్ అండి, అసలు స్ట్రెచబుల్ పాంతో వచ్చి ఫ్రిల్ లాగా వస్తుంది. ఈ వీడియోలో మీకు గెట్ రెడీ విత్ మీ చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం వీకెండ్లో అనేది నెక్స్ట్ వీడియో చూడండి. వెయిటింగ్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.